ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ. ఏమైంది భయ్య ఈరోజు ఆర్సీబీకి? గెలద్దామని ఆడారో లేదా ఓడిపోదామని ఆడారో, బట్ ఎనీవే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఒక సూపర్ క్రికెట్ ఆడారు ఈరోజు. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండు అదిరిపోయింది ఈరోజు ఎస్ఆర్హెచ్కి. బట్ వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడలేదు. బట్ ఎనీవే ఒక ఎక్సలెంట్ క్రికెట్ ఆడారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అండ్ వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది. కాటేరమ్మ కొడుకులు దంచి వదిలేశారు ఈరోజు ఆర్సీబీ బౌలర్స్ని. అండ్ ఎస్పెషల్లీ పూలి అభిషేక్ శర్మ భువనేశ్వర్ని కొట్టిన విధానం మాత్రం అరాచకం భయ్య, దంచి వదిలేసాడు ఈరోజు. అండ్ ఇషాన్ కిషాన్ కూడా నేనేం తక్కువ కదేసి కోత కూసాడు ఈరోజు ఆర్సీబీ వాళ్ళని. అండ్ హెన్రిచ్ కాటేరమ్మ కొడుకు వేట నాదే అని హెన్రిచ్ క్లాసన్ దంచేశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ లో వచ్చి ఒక మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ కి సూపర్ ఫినిష్ ఇచ్చాడు. బట్ ఈ రోజు ఆర్సీబీకి పికప్ బౌలర్ అంటే రసిక్దర్ మంచి బౌలింగ్ వేసాడు. బట్ 255 రన్స్ కుట్టించుకున్నారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ కాడ. దాన్ని చేసేసేదానికి ఆర్సీబీ ఓపెనర్స్ బరిలో దిగారు. అండ్ వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది పవర్ ప్లేలో. వెంకటేశ్వర్ ఒక క్విక్ ఫైర్ నాక్ ఆడాడు. కోహ్లీ కొంచెం స్లో డౌన్ అయ్యాడు. బట్ వెంకటేశ్వర్ మాత్రం ఒక అరాచకమైన నాక్ ఆడాడు. 44 of 19 balls. బట్ ఇషాన్ మలింగ తన వికెట్ని తీసుకోగలిగాడు. అండ్ షకీబ్ హుసేన్ కూడా కోహ్లీ వికెట్ని తీసుకోగలిగాడు. బట్ కోహ్లీ వికెట్ ఎప్పుడైతే పడిందో ఆర్సీబీ బ్యాటర్స్ అందరికి ఏమైందో భయ, గెలద్దామని ఆడినట్టు అనిపించలేదు. అండ్ స్లోగా రజత్ పడితే తన 15 కొట్టుకున్నాడు. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మాత్రం ఈరోజు అరాచకమైన బౌలింగ్ వేసాడు, గెలిపించుకున్నారు మ్యాచ్ని. అండ్ ఎస్ఆర్హెచ్ 1/55 runs. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి.